నా ఛానల్ చూసే వారందరికీ నా శుభ నమస్కారములు. ఈరోజు నేను స్పెషల్గా మీకు అంటే మన పాత వంటకం అన్నట్టు గుమ్మడికాయ వడియాలు, గుమ్మడికాయ అటుకుల వడియాలు చూపిస్తాను. ఓకేనా? ఇక గుమ్మడికాయలు అంటే తెల్ల గుమ్మడికాయలు అన్నట్టు. ఈ గుమ్మడికాయలు దీనికి ఈజీ మెథడ్ కానీ చాలా బాగుంటాయి అన్నట్టు. ఓకేనా? ఇగో ఈ గుమ్మడికాయని మంచిగా చక్కగా ఇలా కడుక్కొని చక్కగా కడిగి కట్ చేసుకొని ఈ మాంజీతోటి ఇలా గీకాలన్నమాట. ఇలా గీక్కోవాలి ఈ మాంజీతో. కానీ కొంచెం దొడ్డు ఉండాలి. దొడ్డు ఉంటేనే మంచిగా క్రిస్పీ వస్తాయి అన్నట్టు. ఒకవేళ గీకుడు కాకుంటే సన్న ముక్కలు చేసి మిక్సీ పట్టి కూడా అటుకులు వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఇటువంటిది తీసుకున్నాను అన్నట్టు. ఇట్లా తీసుకొని ఇట్లా మీ కొరకు మళ్ళీ చేసి చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ఇవి చేసినాయి అన్నట్టు. 2 గుమ్మడికాయలు పెట్టినా మా పిల్లలకు చాలా ఇష్టం. ఇట్లా గీక్కోవాలన్నట్టు. గీకిన తర్వాత ఇట్లా ఈ విత్తులు కూడా ఇలానే ఉంచేసేయండి. మళ్ళీ ఏం చేద్దాం, దీంట్లో అటుకులు వేసిద్దాం. అటుకులు తగినన్ని కొంచెం నేనైతే 1/2 kg వేసిన తర్వాత మళ్ళీ దీంట్లో ఏం వేద్దాం, ఇక నువ్వులు వేసిద్దాం మనం. ఓకేనా? నువ్వులు వేసిన తర్వాత పచ్చి కారం తగినంత వేసుకోండి. ఇప్పుడు నేనైతే పచ్చిమిరపకాయలు వేసిన, కానీ మీరు కారం కూడా వేసుకోవచ్చు, కొంతమందికి పడదు కదా. ఇలా వేసుకున్న తర్వాత ఇక కొత్తిమీర కొంచెం నేను ఎండబెట్టి ఇట్లా బాక్స్లో పెట్టుకుంటాను అన్నట్టు. ఇట్లా మనకు కొత్తిమీర దొరికినప్పుడు ఇట్లా వేసుకుంటాను. ఇది కొత్తిమీర. ఓకేనా? అయిన తర్వాత ఇప్పుడు చివరిలో మనము ఏం వేసుకుందాం, ఉప్పు. ఇది కూడా తగినంత. కొందరు కొంచెం ఎక్కువ తింటారు, కొంచెం తక్కువ తింటారు. అయినా ఎండలో మనం ఆరవేస్తాం కాబట్టి కొద్దిగా ఎండుగానే ఉండాలన్నట్టు. ఓకేనా? అయితే ఇట్లా చేసిన తర్వాత ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. చూసారా? ఇట్లా చక్కగా అన్నీ కలిసేటట్టు నువ్వులు, ఉప్పు, తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ చక్కగా కలుపుకొని పడితే కొంచెం టేస్ట్ చూడండి. మీకు ఉప్పు కారం కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు, అట్లా ఏం లేదు. ఇది ఇట్లా కానీ దొడ్డు అటుకులు తీసుకోండి. చక్కగా దొడ్డు అటుకులు తీసుకొని ఇచ్చేయండి. ఇప్పుడు ఏం చేయాలో మనం వడాలు పెట్టుకుందాం. ఓకేనా? కొంచెం ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకోండి. బాగా గట్టిగా ఉత్తకండి, ఇలానే బాగుంటాయి. బుగ పొంగుతాయి అన్నట్టు. బాగా ఇట్లా గట్టిగా ఇట్లా చేస్తామా, ఇట్లా చేస్తే కట్టి వస్తాయి. బాగా చేయొద్దు అన్నట్టు. ఓకేనా? చూసారండి? ఇట్లా చక్కగా అంటే గుజ్జు ఎక్కువ ఉండాలి. గుజ్జు ఎక్కువ ఉంటే బాగుంటుంది అన్నట్టు. మంచిగా నూనెలో పోలిస్తే పొంగుతాయి. ఓకేనా? భలే భలే వడియాలలు, భలే భలే అటు గుమ్మడి వడియాలండి, బలా గమ్మత్తైన వడియాలండి, భలే భలే రుచికరమైన గుమ్మడి అటుకులండి, భలే రుచికరమండి. అయిపోయినాయి, మొత్తానికి అయిపోయినాయి. ఇక్కడ అంతలోకి మనం గ్యాస్ ఆన్ చేసేసుకుందాం. ఓకేనా? ఇలా పెట్టుకొని చక్కగా ఇది ఒకటి పెద్దది పెట్టేస్తుంది. చూసారు కదండి? ఇవి గుమ్మడి అటుకుల వడియాలు, తెల్ల గుమ్మడి అటుకులు. తెల్ల గుమ్మడి అంటే ఇలా ఉంటుంది అన్నట్టు. ఇది తెల్ల గుమ్మడి. ఇది అట్లా పోసుకొని చక్కగా మాంజీతోటి గీక్కొని, ఇవి కూడా పొత్రలు కూడా వేస్ట్ కాకుండా నేను చెప్తాను మీకు ఇవైన తర్వాత. ఓకేనా? ఇక ఇవి వీడియో కొరకని మళ్ళీ చేసి చూపించాలి. ఇవ్వండి, ఇవి ఎండిన వడియాలన్నట్టు. ఇది 3 రోజులు ఎండి పెట్టుకొని చక్కగా గలగల అయిపోయినాయి. కానీ మీకు తెలియాలని మళ్ళీ ఇవాళ ఇది చేసిన అన్నట్టు. ఇవి ఎండిన తర్వాత చక్కగా డబ్బాలో ప్యాక్ చేసుకొని పెట్టుకొని ఎప్పుడైనా మంచిగా అంబడి గొడవలని అంటే పుల్లపప్పు లేకుంటే ఏం లేకున్నా కానీ కిచడితో అయినా కానీ ఇవి పొడుచుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఓకేనా? కొంచెం వేసి చూద్దాం మనం ఇందులో. ఓకే అయిపోయింది. భలే భలే గుమ్మడి వడియాలండి, భలే రుచికరమండి, భలే భలే గుమ్మడి వడియాలండి, భలే రుచికరమండి. వేసేద్దాం.
కాగేది ఉంది, కాగలేదు అన్నట్టు. తీసేనా, తీసేస్తాను. మళ్ళీ నూనె కాగిన తర్వాత వేసేస్తున్నాం మనం. ఇప్పుడు మనం ఈ ఎండిన వడియాలు అంటే మొన్న పెట్టిన ఇవాళ 3వ రోజు ఎండిపోయినాయి అన్నట్టు చక్కగా. అప్పుడు నూనె కాగలేదు సరిగ్గా. భలే భలే గుమ్మడి వడియాలండి, భలే రుచికరమండి, భలే భలే గుమ్మడి అటుకుల వడియాలండి, భలే రుచికరమండి. ముఖ్యంగా అంటే ఈ గుమ్మడికాయ చాలా చాలా అంటే ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఈ రోజులలో అంటే పాతకాలం నుండి గుమ్మడికాయ భరడా, గుమ్మడికాయ పాయసం, గుమ్మడికాయ హల్వా ఇవన్నీ చేసేవాళ్ళు. అంటే అప్పుడు వాళ్ళకు అంటే తెలియదని కాదు, తెలియకనే తెలిసి మంచిగా చేసేవాళ్ళు అన్నట్టు. కానీ ఇవాళ రేపు అంటే ఈ కాలంలో సైన్స్ ప్రకారంగా తర్వాత ఆయుర్వేదిక ప్రకారంగా ఈ గుమ్మడికాయ వడియాలు కానీ గుమ్మడి కానీ ఈ గుమ్మడి తోటి ఏ పదార్థమైనా ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తున్నారు. మళ్ళీ ముఖ్యంగా వేడిని కొట్టి పడేస్తుంది అన్నట్టు ఇది. గుమ్మడికాయ జ్యూస్ కూడా చాలా మంచిది, పక్షవాతం రాదంటారు. గుమ్మడికాయ వడియాలు జ్యూస్ చేసి తాగుతాయి చక్కగా. అబ్బా ఇంత చక్కగా పట్టపట్ట పుట్టపుట ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. విత్తులు కూడా వేస్ట్ పోవు అన్నట్టు ఇందులో విత్తులు కూడా వేస్ట్ పోవు, అన్నీ ఉపయోగకరం. పొత్రలు అంటే ఇవి కదా, ఇవి కూడా వేస్ట్ పోవు అన్నట్టు. దాన్ని కూడా మీకు చూపిస్తాను నేను, ఓకేనా. ఒకటి వేస్తాను, ఓకే. ఎంత చక్కగా గోలుతున్నాయో, ఓకేనా. గుమ్మడి వడియాలు, తెల్ల గుమ్మడి వడియాలు ఇవి చక్కగా చాలా బాగుంటాయి. మళ్ళీ అన్నంలో కలుపుకొని తిన్నా కానీ మా ఇంట్లోనైతే గోలిచ్చి డైనింగ్ టేబుల్ పెట్టేస్తాం. మా మనమరాళ్ళు మళ్ళీ తర్వాత మా పిల్లలు కూడా రాంగా పొంగా తింటూనే ఉంటారు అన్నట్టు. ఇవి చాలా బాగుంటాయి, ఓకేనా. బంద్ చేసేద్దాం. మళ్ళా ఇవి ఉన్నాయి కదండి, వీటిలో ఇలా ఉప్పు కారం వేసేద్దాం. తర్వాత ఏది కూడా వేస్ట్ పోతుంది. ఇది చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండబెట్టుకోవాలి. కొంతమంది అయితే ఇక పెరుగు అన్న చల్లన్న వేస్తారు, కానీ నాకు అట్లా ఇష్టం ఉండదు. నాకు ఇట్లనే ఇష్టం అన్నట్టు. ఇవి కూడా వేస్ట్ పోకుండా ఎండబెట్టుకొని గొలివ్వాలి. అది మర్చిపోయినాను నేను. ఇవి ఎండబెట్టినాయి ఇవి, ఓకేనా. అది మనం మర్చిపోయినాను నేను. ఇవి గోలివ్వాలి చూడండి, కొంచెం ఎట్లా గోలుతున్నాను. బాగా వేడి ఉంటుందని కొంచెం వేడిలోనే గోలిస్తున్నాను. ఇంత చక్కగా ఉన్నాయి చూడండి, పొంగుతున్నాయి చక్కగా. ఇవ హాయిగా మీరు ఏం చేయండి, గీకేటప్పుడు కొంచెం గువ్వం ఉంచండి. అట్లానే గువ్వం ఉంచితే, గువ్వం అంటే ఇక ఇటువంటి దాంట్లో కొంచెం ఉంచితే ఇంకా బాగుంటుంది అన్నట్టు. ఇవ్వండి, ఓకే. హోమ్లీ థింగ్స్ రోహిణి ఛానల్ చూడండి, చూసి మీరు చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త రకమైన వంటలు, పాత రకమైన వంటలు నేను మీకు చూపిస్తాను. మీ ప్రోత్సాహంతో ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఇప్పుడు దీనికి చేయాలంటే కూడా ఇవన్నీ అంటే టైం జరుగుతుంది. మీ ప్రోత్సాహం అంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నాకు ఇంకా కూడా కొత్త పాత జ్ఞాపకం వచ్చి నేను చేసేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ.